సాక్షి కథనం చంద్రబాబు సర్కారులో గుబులు పుట్టిస్తోంది. విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లు విచారణకు చంద్రబాబు ససేమిరా అన్నారు. పైగా సాక్షి వార్తతో ఉన్న కాస్త పరువు కూడా పోయిందని విచారణ కేబినెట్లో మంత్రుల దగ్గర వాపోయారట. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు శరమామూలుగా ఎదురుదాడి చేయాలని, అందుకు ఎల్లో మీడియాను వాడుకోవాలని చంద్రబాబు సూచించారు. రాజధాని దురాక్రమణ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనం అధికార పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఈ విషయంపైనే కేబినెట్ సమావేశంలో చర్చించారు. బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతున్న తరుణంలో బయటపడడంపై కొందరు మంత్రులు సీఎం చంద్రబాబు దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు. సమగ్ర విచారణకు విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయన్న విషయాన్ని వారు సీఎం ముందుంచారు. అయితే ప్రభుత్వ పరంగా విచారణకు నో చెప్పారు చంద్రబాబు. విచారణ జరిపితే అన్ని విషయాలు బయటకొస్తాయని, అప్పుడు ప్రభుత్వంతో పాటు పార్టీకి ఇబ్బంది తలెత్తుతుందని పేర్కొన్నట్లు సమాచారం. సాక్షి కథనాలతో పరువు మొత్తం పోయిందని వ్యాఖ్యానించినట్టు తెలిసింది. ఏ ముఖం పెట్టుకుని రాజధాని ప్రాంత రైతుల దగ్గరకు వెళ్లగలం అంటూ చంద్రబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో కొందరు మంత్రులు కల్పించుకుని భూములు కొనుగోలు చేసిన విషయం డాక్యుమెంట్లతో సహా ప్రచురితమైన విషయాన్ని చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. ఏం చెప్పినా జనం నమ్మే పరిస్థితి లేదని మంత్రులు వాపోయినట్టు తెలిసింది. దీంతో మంత్రులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన చంద్రబాబు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలను అవగాహన చేసుకుని స్పందించడంలో మంత్రులు ఫెయిల్ అవుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారట. ఈ విషయం నుంచి బయటపడడానికి మంత్రులు, పార్టీ నేతలు సాక్షి పత్రిక మీద ఎదురుదాడి చేసి జనం దృష్టి మళ్లించాలని చంద్రబాబు సూచించారని సమాచారం. ఇక భూదందాలతో తమకు సంబంధం లేదని జనాన్ని నమ్మించేందుకు సాక్షి మీద కేసులు వేయాలని, తమకు అనుకూలంగా ఉన్న పత్రికల్లో పెద్దగా ప్రచారం చేయించి అసలు విషయాన్ని పక్కదారి పట్టిద్దామనే నిర్ణయానికి చంద్రబాబు వచ్చినట్టు తెలుస్తోంది.